ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథంలో కొన్ని వచనములను 55వ అధ్యాయం నుండి అనుసంధానము చేస్తూ లేఖనాల్ని ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ప్రభు 3వ వచనములో యెషయా భక్తునికి ప్రత్యక్షత కలిగిన విధానమును వర్ణించుచూ ఉన్నాడు. దేవుని యొక్క పిలుపు సర్వలోకంలోని మానవుల కొరకు ఇస్తూ ఉన్నాడు. దప్పికొనిన వారలారా, మనము ఎండల్లో ఉన్నాము. ఈ ఎండల్లో దప్పిక లేనివాడున్నాడా? ఎవరైనా ఉన్నారా? ఏ జంతువైనా ఉందా? ప్రకృతి అంతా కూడా దాహముతో ఉంది. కాబట్టి దప్పికొనిన వారలారా అనే మాట నీళ్ళు ఎద్దుకు రండి అనే ఆహ్వానము పలుకుతూ ఉంది. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. ఇక్కడ చాలా విచిత్రమైన పిలుపును మనం వింటున్నాం. నీళ్ళు ఎద్దకు రమ్మన్నారు. ఈ పిలుపు చాలా చక్కగా ఉంది. ఆశతో, దప్పికతో ఉన్నవారు, ఎండిపోయిన నాలుకతో ఉన్నవారు ఆశ కలిగి పరిగెట్టవచ్చు. ఇక్కడ దప్పిక దేనిని బట్టి అని మనం ఆలోచన చేస్తే, మానవుడు దేవుని యొక్క వాక్యము అనే జీవజల ఊట లేక ఎండిపోయిన స్థితిలో బీడువారిన ఎడారి వలె, బీడువారిన భూమి వలె ఉంది. వారి యొక్క అంతరంగములంతా కూడా ఎండిపోయిన ఆ యొక్క బీడువారిన భూముల్లాగా ఉన్నాయి అని మనకు అర్థమిస్తూ ఉంది. అందుకనే దాహము కొని ఉంది సర్వ ప్రకృతి కూడా, అలాగే మానవుల హృదయము కూడా. మానవుల హృదయమును, ఆ యొక్క హృదయపు దాహమును తీర్చుటకు నీళ్లు కావాలి. ఇంత ప్రపంచంలో ఉన్న మానవులకు, ఇన్ని హృదయాలకు, ఇంత దప్పికకు ఎంత నీరు కావాలి? ఎన్ని సముద్ర జలాలు సరిపోతాయి? ఎన్ని నదులు తీర్చగలవు? ఆలోచన చేస్తే ఇవి ఆత్మకు సంబంధించిన ఈ